ఐదవ తరగతి తెలుగు కంటెంట్లోని 4, 5, 6 పాఠాల గురించి ఒకసారి చూసుకుందాం. మనకి 4వ పాఠం వచ్చేసి మా తోట అనే పాఠం ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్ లో. ఈ మా తోట అనే పాఠం ఏ ప్రక్రియకి చెందిందంటే గేయానికి చెందిందని చెప్తాం. అదేవిధంగా ఇందులో ఉండే ఇతిహాసం ఏంటంటే పర్యావరణం పరిరక్షణ గురించి, లేదా పర్యావరణం అని చెప్పుకుంటాం. దీన్ని రాసింది అవధాన రమేష్ గారు. ఈయన కడప జిల్లా వాసి. అంతేకాకుండా మనం తీసుకున్న ఈ పాఠం అనేది ఆయన రచించినటువంటి గుజ్జిన గూళ్ళు అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. ఇక ఈ పాఠం అనేది చూసుకున్నట్లయితే పిల్లలు తన పూల తోటను ఏ విధంగా పెంచుకుని ఉంటారు, పూల తోటకి అలాగే పువ్వుల మొక్కలకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది పాఠంలో చెప్పడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేటటువంటి కొన్ని కీ పదాలు ఒకసారి చూద్దాం. ముందుగా గంధోలి అనే అర్థానికి చూసినట్లయితే కోడి అని వస్తుంది. అలాగే ఎరవు అంటే స్థానం అనే అర్థం వస్తుంది. అలాగే మోదం అనే పదం రావడం జరుగుతుంది, దీని అర్థం సంతోషం. అంతేకాకుండా ఈ గేమ్ లో చివరిగా మనకి ఒక నందనారామం అని చెప్పడం జరుగుతుంది. నందనారామం అనేది ఇంద్రుని యొక్క తోట. ఇవి మనకు ఉండేటటువంటి కీ పాయింట్స్. ఇక చివరిలోకి వచ్చేసరికి ఈ పాఠంలో ఉండేటటువంటి వ్యాకరణానికి సంబంధించి చూసినట్లయితే క్రియ ఆధారంగా వాక్యం యొక్క కాలాన్ని నిర్ణయించడం సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రాముడు పాట పాడాడు, రాముడు పాట పాడుతున్నాడు, రాముడు పాట పాడతాడు. ఇలా క్రియ ఆధారంగా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఈ పాఠం తర్వాత మనకి శివ చక్రవర్తి అనే ఒక చదువు ఆనందించు ఒక కథ ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసినట్లయితే ఈ కథలో మనకి శివ చక్రవర్తి యజ్ఞ వేదిక పైన ఉన్నప్పుడు ఒక పావురం వచ్చేసి ఆయన ఒళ్ళో పడుతుంది, మహారాజా రక్షించి ఒక డ్రాగన్ చంపుతుంది అనేసి. సో దాన్ని రాజు ఒళ్ళో పడింది కాబట్టి ఆయన నిన్ను కాపాడే బాధ్యత నాది, నీకే భయం లేదు అని చెప్పి అభయం ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో అక్కడికి డ్రాగన్ రావడం జరుగుతుంది. సో మహారాజు ఇది నీకు న్యాయమేనా, నోటి దగ్గర ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం నీకు ఇది ఎంతవరకు సమంజసమని మాట్లాడడం అనేది జరుగుతుంది. దానికి ఈ రాజు పరిష్కారంగా అది తప్పేని, సో దాని బదులుగా నీకు ఇంకేమైనా కావాలంటే ఇస్తానని అడిగా అప్పుడు ఆ డ్రాగన్ అడుగుతుంది, నీ శరీరంలో ఉన్న మనసు నాకు ఇవ్వని కోరుకుంటుంది. అయితే ఇక్కడ మనకి ఇబ్బంది పెట్టే పదం సైన్యము. సైన్యము అంటే డ్రాగన్ అని అర్థం వస్తుంది. సైన్యము అంటే డ్రాగన్. సో మనకి ఇబ్బంది పెట్టాలంటే చిన్న చిన్న పదాలు మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదేవిధంగా మొత్తం తన శరీరంలో పావురాన్ని ఒకవైపు, తన శరీరంలో కూర్చున్న మాంసం అనేది ఇంకో వైపు వేస్తూ త్రాసులో కొలవడం జరుగుతుంది. చివరికి శివ చక్రవర్తి అందులో కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు కానీ ఆ పావురం అనేది సమానం అవ్వదు. సో చివరికి నన్నే తీసుకోమని ఆ డ్రాగన్ కోరుకుంటాడు. ఎప్పుడైతే తను సమర్పించుకున్నాడో అప్పుడు వేరే రూపంలో ఉండేటటువంటి దేవతామూర్తులైనటువంటి ఇంద్రుడు, అగ్ని అక్కడ ప్రత్యక్షం అవడం జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రశ్నలో చాలాసార్లు డిఎస్సిలోను మరియు టెట్లో అడిగిన ప్రశ్న, శివ చక్రవర్తిని పరీక్షించడానికి డ్రాగన్ రూపంలో వచ్చింది ఎవరు అని ప్రశ్న చాలాసార్లు అడిగాడు. సో డ్రాగన్ రూపంలో వచ్చింది ఇంద్రుడు, పావురం రూపంలో వచ్చింది అగ్ని అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది మనకి చదువు ఆనందించేలా ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక తర్వాత 5వ పాఠంకి వచ్చినట్లయితే మనకి గోపిడప్పు కథ కనిపిస్తుంది. ఇది ఒక కథ. దీనికి ఇతివృత్తం ఏంటంటే పిల్లల స్వభావం, పిల్లలు ఏ విధంగా ఉంటారు అని చెప్పడానికి ఈ పాఠం మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ కథ ఒకసారి చూద్దాం. గోపి ఒక చిన్న బాలుడు. వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నమ్మ ఏం చేస్తుందంటే కళ్ళని నేర్చుకునే సంతలన్నీ ఆ డబ్బులతో ఇల్లును నడుస్తూ ఉంటుంది. మరి ఆ టైంలో ఒకరోజు సంతకు వెళ్తూ నాన్న నీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు గోపి నాకు డబ్బు కావాలి, తీసుకురా నాన్నమ్మ అంటాడు. ఆ విధంగా వెళ్ళి కర్లమ్మగా వచ్చిన డబ్బులతో ఆ నాయనమ్మ ఏం చేస్తుంది, ఒక డబ్బు అంటే ఆట వస్తువులు అమ్మే దుకాణం దగ్గరికి వెళ్ళి డబ్బు ఎంత బాబు అని అడుగుతుంది. 22 రూపాయలు అని చెప్పగానే తన దగ్గర డబ్బులు సరిపోవని తిరిగి వచ్చేస్తుంది. వస్తూ నా మనవుడికి నేను డబ్బు కూడా ఇవ్వలేకపోయానని బాధపడుతుంటుంది. తిరిగి దారిలో వస్తుంటే ఒక కర్ర చక్రం దొరుకుతుంది. ఆ కర్ర చక్రాన్ని తెస్తుంది గోపి కోసం. గోపి సంతనం రాగానే వాళ్ళ నాయనమ్మను అడుగుతాడు, నాన్నమ్మ ఏం తెచ్చావు అంటే, కర్ర చక్రం నాకు డబ్బు అయితే ఈసారి లేదు, ఈసారికి చక్రంతో ఆడుకొని అన్న ఇస్తుంది.
ఆ చక్రాన్ని తీసుకుని గోపి సరదాగా తిప్పుకుంటూ వీధి నుండి వెళ్తుంటే కొంత దూరంలో ఒక అవ్వ ఒక పొయ్యి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అని అడుగుతాడు. అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్తుంది, అదే పిండి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆకలి వేస్తుంది, దానికి కాల్చుకోవడానికి కర్రలు లేవు అని అడుగుతుంది. వెంటనే ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న కర్రచక్రాన్ని ఇచ్చేస్తాడు. ఇదిగో నా దగ్గర కర్రచక్రం ఉంది, ఇదిగో వంట చేసుకుంటే చక్కగా కర్రచక్రంతో ఏం చేస్తుంది, అవ్వ రొట్టెలు చేస్తుంది. నువ్వు చాలా మంచివాడు బాబు, నా ఆకలి తీర్చడానికి మంచి సహాయం చేస్తావు, ఇదిగో నా దగ్గర నీకు ఇవ్వడానికి రొట్టెలు తప్ప ఇంకేం లేదని ఒక రొట్టె వాడికి ఇస్తుంది. ఆ రొట్టె నువ్వు కాగితంలో చుట్టి జబ్బులు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు వెళ్ళేసరికి అక్కడ కుండలు చేసే కనకయ్య కూతురు సరిత ఏడుస్తూ ఉంటుంది. అక్కడ సరిత వాళ్ళ అమ్మ ఉంటే పిన్ని ఎందుకు పాప ఏడుస్తుందని అడుగుతారు. ఇలా నాన్న పట్నం పోయాడు, రేపు తెల్లవారి దగ్గర రాడు, అంతవరకు ఇది ఏడుస్తుంది, దీనికి ఆకలి నేనేం చేయనంటే నా దగ్గర ఉంది, రొట్టెని తీసుకొని పాపకి ఇస్తాడు. పాప ఆ రొట్టెని తీసుకొని ఆకలి తీసి నవ్వుకుంటుంది అనమాట. సరిత అమ్మ చూసి నీ దగ్గర నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, ఇదిగో మట్టి పాత్ర ఉందని ఒక మట్టి పాత్ర ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ మట్టి పాత్రను తీసుకొని ముందుకు వెళ్తుండగా అక్కడ బట్టలకే రాజయ్య తన కొడుకుని తిడుతూ ఉంటాడు, మందులు ఇస్తూ ఉంటాడు. ఏమిటి విషయం అడిగితే బట్టలు ఉతకడానికి ఉండేటట్టు మట్టి కొండను పగలగొట్టేశాడు, రేపు తెల్లవారికల్లా బట్టలు ఉతికి ఇవ్వాలి, ఏం చేయనంటే తన దగ్గర ఉండే మట్టి కొండని మన రాజయ్యకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో సంతోషపడి రాజయ్య తన దగ్గర ఉండేటటువంటి ఒక పాత గొంగలు ఇస్తాడు. ఆ గొంగలు తీసుకొని గోపి నది ఒడ్డు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ముసలాయన చలికి ఒంటి మీద బట్టలు లేకుండా చలికి వణికిపోతూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి అయింది మీకు, ఎలా వణికిపోతున్నారంటే చెప్తాడు అనమాట. ఇప్పుడే దారి దోపిడి దొంగలు వచ్చారు, నా మీద ఉన్న మొత్తం వస్తువులన్నీ దోచుకెళ్ళిపోయారు, ఒక నా గుర్రమే నా దగ్గర లేకపోవడం వల్ల అదిగో అక్కడ మేస్తుంది అని చెప్తాడు అనమాట. సరే అయితే ఈ గొంగలు తీసుకో అనేసి ఆ వ్యాపారికి ఆ గొంగలు ఇస్తాడు. ఆ గొంగల్ని కప్పుకొని చాలా సంతోషపడ్డ అతను నీకు ఇవ్వడం నా దగ్గర ఏమీ లేదు, నా గుర్రం ముందు పట్టుకో అని ఇస్తే గుర్రాన్ని తీసుకొని అలా సరదాగా పట్నం వెళ్తాడు గోపి. అలా వెళ్తుండేసరికి అక్కడ ఒక ఊరేగింపు కనిపిస్తుంది. ఖరీదైన దోస్తులు, ఖరీదైన ఆభరణాలు, ఖరీదైన మనుషుల్లా కనిపిస్తారు. అంతేకాకుండా అక్కడ మంచి వాయిద్య మేళాలు, వాయిద్యకారులు అందరూ కనిపిస్తారు, కానీ అందరూ దిగాలుగా ఉంటారు. విషయం ఏంటంటే అక్కడున్న వ్యాపారికి అయితే తాత ఏమైందంటే ఈ ఊళ్ళో మాకు చాలా పెద్ద కుటుంబం, గౌరవ గల కుటుంబం, కానీ నా కొడుకు పెళ్లికి ఊరేగింపడానికి గుర్రం లేదు అని బాధపడతాడు. అయితే సరే దానికే ఉంది, ఇదిగో నా గుర్రం తీసుకోండి అని ఆ పట్టణంలో గుర్రం దాకా ఊరేగింపు ఆగిపోతే వాళ్ళకి గుర్రం వేస్తారు. ఆ గుర్రంతో ఏమవుతుంది, పెళ్లి అంతా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన వచ్చి గోపిక అడుగుతాడు, బాబు నా పెళ్లి అంత విజయవంతం అవడానికి నువ్వే కాదా, నీకేం కావాలి అని అంటే నాకేమి వద్దు తాత, అక్కడ వాయిద్యాలు వాయిస్తున్నారు కదా, అందులో ఒక డప్పు నాకు తెచ్చివ్వు అని అంటే ఆ డప్పుతో పాటు ఒక కొంత డబ్బు కూడా గోపికి ఇవ్వడం జరుగుతుంది. మరి అదే సమయంలో తిరిగి వస్తూ గోపి తనలో తాను అనుకుంటాడు, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక కర్రచక్రం ఉంటుంది, మంచి మనసుతో ఇతరులు సహాయం చేయడం వల్ల నాకు కావాల్సినది డబ్బుగా మారిపోయింది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఇది మనకు ఉండేటటువంటి గోపి డప్పు కథ. అయితే గోపి డప్పు కథ మనకి చాలాసార్లు ప్రశ్నలు అడిగాడు అనమాట. గోపికి మట్టి పాత్ర ఇచ్చింది ఎవరు అనేసరికి కనకయ్య భార్య. అంతేకాకుండా గోపికి డబ్బు ఇచ్చింది ఎవరు అంటే ఊరేగింపులో ఉండే తాతయ్య, పట్నంలో వ్యాపారి అని రాయొచ్చు. ఇక తర్వాత పాఠం అన్నంలో ఇదివరకే 2 సార్లు డిఎస్సి మీదను అలాగే 2018 టెట్లో కూడా చాలా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. సో అన్నం అనేది నిజానికి ఇది వ్యాసం, ఇది ప్రక్రియ, దీని ఇతివృత్తం చూసుకుంటే శాస్త్రీయత. ఇక ఈ పాఠంలోకి వచ్చినట్లయితే ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళ అమ్మగారు శనివారం ఉపవాసం ఉంటే నేను కూడా ఉంటానంటాడు, కానీ వాళ్ళ అమ్మగారు ఒప్పుకోదు. చిన్న ఎదిగే పిల్లలు బాగుంది, మీరు ఉపవాసం చేయకూడదంటే లేదు నేను ఉపవాసం చేస్తానంటాడు. సరే నువ్వు ఊరుకుంటుంది. కాసేపు అయిన తర్వాత ఆకలికి తట్టుకోలేక వంటింట్లోకి వెళ్తాడు. వంటింట్లో ఏమి కనిపించకుండా ఉంటాయి. దాంతో బాధపడుతుంటే వెనకల నుండి అమ్మ వంట ఒక ప్లేట్ నిండా వేడి అన్నం తీసుకొని వచ్చి పెడుతుంది అనమాట. పెడుతూ వారికి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ అన్నం తినేసరికి పిల్లాడు అంటాడు, అమ్మో ఆకలి ఎంత భరించడం చాలా కష్టం, ఎలా భరిస్తారు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక మాట అంటుంది, అందుకే అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, నువ్వేమో రోజు అన్నాన్ని వదిలేస్తావు పారేస్తావు అని. సో ఈ ప్రశ్న అనేది మనకి టెట్లోను ఒకసారి డిఎస్సిలో కూడా అడగడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అందుకే అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం, నువ్వేమో రోజు అన్నం పారేస్తావు అని ఎవరన్నారు? అమ్మ.
అదేవిధంగా మొత్తం ఆ అన్నం తినిపిస్తూ వాళ్ళ అమ్మగారు ప్రతి ఒక్క విషయం అంటే వరి పండించే విధానం గురించి చెప్తారనమాట. అంతకుముందు బాబు బాబుకు అడుగుతుంది అన్నం ఎలా వస్తుంది, ఏముంది దుకాణంకి వెళ్తాం, బియ్యం తెస్తాం, ఇంట్లో పెట్టి వండేస్తాం అని చెప్తాడు. దానికి నవ్వుకుంటూ అసలు బియ్యం ఎక్కడి నుండి వస్తాయి చెప్పడం జరుగుతుంది. దుక్కు దున్నడం, నారుమడి చేయడం, నాట్లు వేయడం, వరి కంకులను వేసిన తర్వాత కోత కోయడం, కుప్ప నూర్చడం, తూర్పుర పట్టడం. ఈ తూర్పుర పట్టడం అనేది కొత్త పద్ధతి కాబట్టి తూర్పుర పట్టడం అంటే ఏంటి అని చాలాసార్లు అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే సమయంలో బాబు అడుగుతాడు మొత్తం ఈ కథ వింటూ ఈ మొత్తం చేయడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మంటే వాళ్ళ అమ్మగారు చెప్తారు సుమారు 4 నెలల కాలం పడుతుందని చెప్తుంది అనమాట. అదేవిధంగా అది కథ మొత్తం విని భోజనం చేసిన తర్వాత పిల్లాడు కింద చూసేసరికి కింద పడిన 2 మెతుకులు కూడాను చాలా విలువైనవి అనిపిస్తాయి అనమాట. సో ఇది కూడా ఒకసారి మనకు అనడం జరిగింది. కింద పడ్డ మెతుకులు ఎంతో విలువైనవి అనిపించాయి అని ఎవరన్నాడు, పిల్లాడు అన్నాడు. ఇది మనకు ఉండేటటువంటి అన్నం పాఠం. అన్నం పాఠంలో వెనకాల చూస్తే ఒక చిన్న ఆ వ్యాసం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యాసంలో కూడా ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. పూర్వకాలంలో అయితే అందరికీ ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు, శుభకార్యం జరిగేటప్పుడు పంక్తి భోజనం ఉండేది, సహపంక్తి భోజనం ఉండేది. మనుషులు దగ్గరగా వచ్చి కావాల్సినంత అడిగి పెట్టేవారు. కానీ ఇటీవల కాలంలో బఫే భోజనం అని కొత్తగా వచ్చిందని చెప్తారనమాట. ఈ బఫే భోజనం వచ్చిన తర్వాత అందరు కూడాను అవసరానికి మించి అన్నాన్ని పెట్టుకొని వృధాగా వేస్ట్ చేస్తున్నారు, అంటే వృధాగా పారేస్తున్నారు. అలా పారేయడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. అంతేకాకుండా ఆ పాడైనటువంటి ఆహారం తినడం వల్ల జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్తాడు. ఇలా ప్రతి ఏడాది ఒక సర్వేలో మన దేశంలో ఆ వండిన ఆహారం సుమారు 20% ఈ బఫే భోజనాల వల్ల వేస్ట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పాఠం వెనకాల చూస్తే మనకి కర్త ఆధారంగా కర్త అంటే ఏంటి, కర్తను గుర్తించడం ఎలా అనేది కొన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో హైయర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు గ్రామర్లో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.